ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే మనకి 2026లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ప్రతి ఒక్కరి విషయానికి తెలిసిందే. అయితే ప్రజెంట్ అయితే ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్ అమరావతిలోనో మనకి ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రంలో 6 జోన్లు 2 మల్టీ జోన్స్ టోటల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి 26 జిల్లాలైతే ప్రజెంట్ ఉన్నాయని తెలిసిన విషయమే. అయితే 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ అని యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే ఈ ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిందే, ప్రజెంట్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళందరికీ కూడా తెలిసిందే ఇది. అలాగే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 9075 ప్రకారంగా అయితే మనకి జోనల్ నిబంధనలను అయితే కేంద్రం అయితే అనేది సవరించడం జరిగింది. అయితే ఏంటి సవరింపు చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్ విషయంలో 13 జిల్లాల ఆధారంగా అయితే మనకి ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే మనకి 26 జిల్లాలు ఉన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి రిలీజ్ అయినటువంటి డిఎస్సి 2025 చూసుకున్నట్లయితే ఈ యొక్క 13 జిల్లాలలోని ఆధారంగా చేసుకుని మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే మనకి ఈసారి 2026లో రిలీజ్ అవుతున్నటువంటి ఏపీ డిఎస్సి 2026కి సంబంధించిన అప్డేట్ ఒక విషయం చూసుకుంటే మనకి 13 జిల్లాల వారీగా అయితే ఈ యొక్క జిల్లాల వారీగా కేటాయించారు కాబట్టి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 9075 ఏంటనే విషయం చూసుకుంటే మనకి కేంద్రం సవరించిందని చెప్పాం కదా. అంటే ఆల్రెడీ మనకి లోకల్ కేటగిరీస్ అలాగే నాన్ లోకల్ కేటగిరీస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎవరు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారనే ప్రతి విషయం చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. అలాగే అక్కడ ఆర్ఆర్బీ అవ్వచ్చు, మనకి స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడాను టోటల్గా 10 ఇయర్స్ చూసుకుంటే మ్యాక్సిమం 1 to 10th క్లాసెస్ వరకు అయితే చదివిన అభ్యర్థుల్లో మ్యాక్సిమం అనేది మనకి 7 ఇయర్స్ అనేది ఓన్లీ ఒకే డిస్ట్రిక్ట్లో కానీ వాళ్ళు ఎగ్జామ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఈ విషయం తెలిసిందే చాలామందికి. అయితే 7 ఇయర్స్ అయితే ఒకే చోట చదివిన ప్రాంతాన్ని అయితే వాళ్ళు స్థానికంగా పరిగణలోనికి తీసుకున్నట్లు పెరిగి ఉండడం జరిగింది. ఏంటి స్థానికంగా అంటే మనకి చూసుకుంటే వారు లోకల్ క్యాండిడేట్ అవుతారు. 7 ఇయర్స్ అయితే మనకి ఒకే డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే వాళ్ళు మనకి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 10th 1 to 4th క్లాసెస్లో చూసుకుంటే మ్యాక్సిమం 7 ఇయర్స్ అయితే ఒకే డిస్ట్రిక్ట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారనే విషయం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ జోన్ 1 జోన్ 2 అనేసి మనకి 2 మల్టీ జోన్స్ అని చెప్పడం జరిగింది కదా. ఏంటి మల్టీ జోన్ 1లో చూసుకుంటే మనకి జోన్ 1 విషయానికి వస్తే జోన్ 1లకి ఏ కేటగిరీ ఏ జిల్లా వాళ్ళు వస్తారంటే మనకి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, అలాగే విజయనగరం, అలాగే పార్వతీపురం మన్యం 1, అలాగే విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, ఇవన్నీ కూడా మనకి 1 2 3 4 5 ఈ యొక్క 5 డిస్ట్రిక్ట్ కూడా మనకి జోన్ 1 కింద వస్తుందండి. ప్రస్తుతానికి 2026లో రిలీజ్ అవ్వబోతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఈ జిల్లాలన్నీ మనకి యాడ్ అవుతాయి. శ్రీకాకుళం ఆల్రెడీ ఉన్నది, విజయనగరము, విశాఖపట్నం. అయితే ఈ పార్వతీపురం మన్యము, అనకాపల్లి అనేది కొత్త జిల్లాలు కాబట్టి ఇవి కూడా ఒక జిల్లాలుగా మనకి ప్రజెంట్ ఉన్నాయి, కానీ దాని నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. కానీ వస్తున్న నోటిఫికేషన్లు అయితే ఇవి కూడా యాడ్ చేస్తారనేసి మనకి డైరెక్ట్గా చెప్పేశారండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి జోన్ 1 కేటగిరీ కింద వస్తాయి. అలాగే జోన్ 2 కేటగిరీకి ఏ జిల్లాలు వస్తాయని చూసుకుంటే మనకి అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అలాగే కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఇవన్నీ కూడా 1 2 3 4 5 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అంటే 1 2 3 4 ఇవన్నీ కూడా మనకి జోన్ 2కి అయితే వస్తాయి. అలాగే జోన్ 3కి ఏ జిల్లాలు వస్తాయని చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ గోదావరి, అలాగే ఏలూరు, ఎన్టీఆర్, అలాగే కృష్ణా, ఈ 4 కూడా మనకి జోన్ 3లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఏ జోన్లోకి వస్తాయంటే మనకి ఆల్రెడీ 2 మల్టీ జోన్స్ అని చెప్పాము కదా. ఆ 2 మల్టీ జోన్స్లో నెంబర్ 1 మల్టీ జోన్లోకి ఈ యొక్క 3 డివిజన్స్, ఈ 3 జోన్స్ కూడా మనకి మల్టీ జోన్ 1లోకి అయితే రావడం జరిగింది. 6 జోన్లో చూసుకుంటే
ఓకే, రాష్ట్రంలో 6 జోన్లు 2 మల్టీ జోన్స్ అంటే మనం స్టార్టింగ్ చెప్పాం కదా, అందులోన ఈ ఫస్ట్ ఇది వచ్చింది. నెక్స్ట్ జోన్ 2 విషయానికి వస్తే ఏవేవి వస్తాయి మనం ఇప్పుడు చూసుకుందాం. జోన్ 1లోకి అయితే జోన్ 1, 2, 3 ఇవన్నీ కూడా మనకి మల్టీ జోన్ 1లోకి వచ్చింది. ఇప్పుడు మల్టీ జోన్ 2కి ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ జోన్ 3 వరకు అయితే మల్టీ జోన్ 1 అయింది కదా. మల్టీ జోన్ 2లకి జోన్ 4 విషయానికి వస్తే ఏ జిల్లాలో మనకు వస్తాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం ఈ 4 కూడా మనకి జోన్ 4కి రావడం జరుగుతుంది. అలాగే జోన్ 5కి చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే వైఎస్ఆర్ కడప ఈ 4 కూడా మనకి జోన్ 5కి రావడం జరుగుతుంది. అలాగే జోన్ 6కి చూసుకున్నట్లయితే జోన్ 6కి చూసుకుంటే నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్లు కూడా మనకి జోన్ 6లోకి అయితే వస్తాయి. అయితే రాష్ట్రంలో టోటల్గా మనం చెప్పుకుంటే 6 జోన్లు ఆల్రెడీ వచ్చాయి కదా. 6 జోన్లోన మనకి 3 జోన్స్ అనేవి మల్టీ జోన్ 1లోకి వెళ్ళాయి. అలాగే 3 జోన్స్ అనేది మల్టీ జోన్ 2లోకి రావడం జరిగింది. 6 జోన్లు కూడాను 2 మల్టీ జోన్స్కి అయితే డివైడ్ చేశారని చెప్పాం కదా. ఇవన్నీ కూడా ఈ రకంగా డివైడ్ చేశారండి. అయితే 1975 ప్రకారంగా దీనికి కేంద్రం అనేది సవరించడం జరిగిందనే విషయం కూడా చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ జిల్లాలోనే ఎగ్జామ్స్లో 7 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్లో చేసుకుంటే వాళ్ళు స్థానికంగా వాళ్ళు అక్కడ లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఇంకొక అప్డేట్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ డిఎస్సి 2025కి నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి 80% మనకి ఆల్రెడీ ఎందలు తీసుకున్నారు, లోకల్ కేటగిరీలకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 20% అనేది నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎప్పుడుది అంటే మనకి 2025 డిఎస్సి నోటిఫికేషను. అయితే ప్రస్తుతానికైతే ఈసారి మనకి డిఎస్సి 2026లో చూసుకుంటే మనకి 95% వరకు అయితే మనకి లోకల్ వాళ్ళకే తీసుకుంటారు. 7 ఇయర్స్ వాళ్ళు అదే డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే వాళ్ళు ఆ జిల్లాకి వాళ్ళు దేనికి వస్తారంటే లోకల్ క్యాండిడేట్కి వస్తారు. అంటే 95% లోకల్ వస్తారు. అయితే 5% మాత్రమే వీళ్ళు దేనిలోకి వెళ్తుందంటే నాన్ లోకల్ కిందే వెళ్ళడం జరుగుతుంది. దీనికి అఫీషియల్గా ఇంకా మనకి రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యేటప్పుడు దీనికి పక్కాగా అయితే ఒక వీడియో చేద్దాం. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి డిఎస్సి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టెట్ ఎగ్జామ్స్ అనేది మనకి ఆల్రెడీ December 10th నుంచి జరుగుతున్నాయి. 21st వరకు అయితే జరుగుతాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి వాళ్ళు అఫీషియల్గా షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీనికోసం అయితే ప్రీవియస్గా వీడియో చేసాం. మీరు అఫీషియల్ వెబ్సైట్లు విజిట్ అయితే ఏపీ టెట్ విజిట్ అయితే మనకి షెడ్యూల్ ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇదంతా కూడా మనకు ఓపెన్ అవుతుంది. అయితే ఈ యొక్క 21 తర్వాత మనకి ఇనీషియల్ కీ అనేది రిలీజ్ చేస్తారండి. ఎప్పుడంటే మనకి January 2nd 2026 మనకి ఇనీషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి దానిపైన ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైనల్ కీ పైన అది మనకి January 2 నుంచి January 9 వరకు అయితే మనకి ఈ అబ్జెక్షన్స్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. తర్వాత మనకి ఫైనల్ కీ అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే January 13th అయితే మనకి ఫైనల్ కీ అనేది ఇస్తారండి. అయితే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంటే మనకి January 19th మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వాళ్ళు ఇస్తారండి. ఈ ఫైనల్ కీకి ఈ ఫైనల్ రిజల్ట్కి మధ్యన మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ చేసే టైం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటారు. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ అండి. ప్రస్తుతానికైతే మనకి ఏపీ డిఎస్సి 2026కి సంబంధించినటువంటిది, అలాగే ఏపీ టెట్ 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.